ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. పుష్ప తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇదే మాట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్ల దగ్గర పెద్ద జాతరను తలపిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్కి ఇచ్చిన ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ చిందులు వేస్తున్నారు. అసలు పుష్ప 2కు డైరెక్టర్ సుకుమారేనా లేక బోయపాటి శ్రీనా అని అవాక్కవుతున్నారంతా. ఇక సినిమాల మాట పక్కన పెడితే ఇప్పుడు పుష్ప అనేక కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అందులో కొన్ని డైలాగ్స్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేశారని అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పుష్ప సినిమా ప్రకారమే కాకుండా దీనికి రాజకీయ రంగు కూడా పులుముకున్న నేపథ్యంలో మరింత హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ మెగా మేనలుడు ఇప్పుడు ఆయన ఐకాన్ స్టార్ కదూ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ కొట్టేశారా? ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్లను వెనక్కి నెట్టేశారా? టాలీవుడ్లో నెంబర్ 1 ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, తర్వాత చిరంజీవి, ఇప్పుడు అల్లు అర్జునే నెంబర్ 1. ఇంతకీ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీనా లేదంటే అల్లు ఫ్యామిలీనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు మెగా యూత్ స్పోక్స్ పర్సన్ శివసత్య నల్లాల గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత రేగడ్ లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. సినీ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం మెగా యూత్ స్పోక్స్ పర్సన్ శివసత్య నల్లాల గారితో మాట్లాడదాం. శివసత్య గారు నమస్తే అండి. శివసత్య గారు నమస్తే సార్. కూడా నమస్కారం. రైట్. శివసత్య గారు, పుష్ప ఎక్కడ విన్నా ఇదే మాట. నిజంగా చెప్పాలంటే సినిమాల దగ్గర ఒక జాతరను తలపిస్తుంది. పుష్ప ఆ రకంగా సినిమా సూపర్ హిట్ కొట్టేశామని చెప్పి మరి చాలా బాగా ఆనందోత్సాహాల మధ్య ఉంటున్నారు. ఏం జరుగుతుంది మధ్యలో? అనేక ఆరోపణలు మెగా ఫ్యామిలీ గురించి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? నా వాయిస్ వినపడుతుందా శివసత్య గారు? సార్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. చెప్పండి, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది, మాట్లాడండి. అది వాయిస్ కొంచెం కట్ అవుతూ వస్తుంది సార్. రైట్, మీరు మాట్లాడండి, వినపడుతుంది. మీ దగ్గర ఏదో సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగడ్ లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రేగడ్ లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి లక్ష్మణరావు గారు, పుష్ప విపరీతమైన హైప్ క్రియేట్ అయింది, బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. అదే సమయంలో వైసీపీ రాజకీయ రంగు పులిముందని చెప్పి విపరీతమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎలా చూడాలంటారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఏఎన్ టీవీ హస్బెండ్కి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. ఇది వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఎటువంటి సంబంధం లేదు. మేము ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు సృష్టించడానికో లేదా బన్నీని మెగా ఫ్యామిలీ దూరం చేయడానికో అంత అవసరం మాకు లేదు. ఇది కూడా అవసరం లేదు. దానికి మించి ఏదైనా చేయాలని ఇది కూడా మాకు అటువంటి అలవాట్లు కూడా మాకు లేవు. ఎందుకంటే లక్ష్మీనాథ్ గారు, ఇదే అల్లు అర్జున్ గారు ఏదైతే మెగా ఫ్యామిలీ అయితే చిరంజీవి గారి పేరు చెప్పుకున్నా, లేదంటే చిరంజీవి గారు మేనల్డ్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన టాలెంట్ బట్టి ఆయన ఈ రోజున ఈ యొక్క జాతీయ ఉత్తమ నటుడిగా ఎదిగే క్రమం వరకు వచ్చాడంటే, ఈ రోజున ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడంటే ఆయనకున్నటువంటి ఆ కష్టాలతో ఆయన చేసినట్టు కష్టం, శ్రమ. సో మీరు అనొచ్చు మెగా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల వచ్చాడు కదా. ఆయన ఎదుగుదలకి ఫస్ట్ పునాది అవ్వచ్చు, కానీ తదనంతరం ఆయన పైకి రావడానికి మాత్రం ఆయన చేసినటువంటి కృషి, కష్టం రెండు కలిసి ఉన్నాయి. సో ఈ రోజు మనం ఒకటే చెప్పుకోవాలి, అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉన్నారు? అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీతో ఎందుకు దూరంగా ఉన్నారంటే, అందరికి తెలిసిందే. గతంలో చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టి పిఆర్పి పార్టీలో మరి కొన్ని టికెట్లు అల్లు అరవింద్ గారు
అమ్ముకున్నారు, అమ్మారు, ఆయనే టికెట్లు బేరం పెట్టారని, ఆయనే పార్టీ విలీనం చేయడానికి కూడా కొంత కారణం అల్లు అరవింద్ గారని, అలాగే పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో పార్టీ నాకు వదిలేయండి, నేను నడిపిస్తాను, పార్టీ నేనే ముందుకు తీసుకెళ్తాను, మీరు విలీనం చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, మీరు ఆ పని చేయలేరు, మీకు అంత అనుభవం లేదు, మీకు అంత శక్తి సామర్థ్యాలు లేవని అల్లు అరవింద్ గారు అన్నట్టుగా, అలాగే మీకున్నటువంటి ఆవేశం కోపానికి మీరు పార్టీని నడిపించలేరని ఆ పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న పిల్లల మాదిరిగా, ఒక చిన్న పిల్లల జాబితాలో చేర్చారని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. నాకెక్కడ కూడా నా మాటకి విలువ ఇవ్వలేదు, నన్ను ఒక పెద్దంతరంగా నన్ను ఎక్కడ గౌరవించలేదు, ఒక చిన్న పిల్లడిగా ఆ రోజున చూశారు, నాలో ఒక ఆవేశం, ఆవేదన రగులుతో ఉంది, అందుకే నేను ఈ రోజున పార్టీ పెట్టానని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ, జనసేన పార్టీ, మరి ఆయన కొత్తగా పార్టీ పెట్టుకోవడం జరిగింది. అలాగే పెట్టిన తర్వాత కూడా చిరంజీవి గారిని, అల్లు అరవింద్ గారిని టార్గెట్ చేశారు. ఎవరు చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారికి అభిమానులను టార్గెట్ చేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా పిఆర్పి తాలూకా వాసన, పిఆర్పి తాలూకా చెడు ప్రభావం మన వైపు పడగడదని జాగ్రత్త తీసుకున్నారు ఏమో మాకు తెలియదు, కానీ పిఆర్పి మరి చిరంజీవి గారిని అంత పాడితే, చిరంజీవి గారిని సపోర్ట్ చేస్తే, అన్న పార్టీ పెట్టాడు అమ్ముకున్నాడు వెళ్ళిపోయాడన్న మాటలు, మళ్ళీ తమ్ముడు పార్టీ పెట్టాడు అమ్ముకొని వెళ్ళిపోతాడన్న మాటలు మనం పడాల్సి వస్తుందేమో అని వీళ్ళు జాగ్రత్త తీసుకున్నారు ఏమో మాకు తెలియదు, కానీ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి విభేదాలు ఉన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఒక వారే నడిచింది మనం చూసాం. ఎందుకంటే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉండి టీడీపీకి, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం మనం చూసాం. దేశాన్ని రక్షించాలి, దేశాన్ని రక్షించగలగాలంటే కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవాలి, అలాగే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ దేశం ముందుకెళ్తుందని ఒక నినాదం ఆయన తీసుకొచ్చారు. సో అటువంటి నినాదం మనం తీసుకొచ్చినప్పుడు అదే రోజు సమయంలో మన కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు ఉన్నప్పుడు మీరు సొంత అన్నయ్యకి ఎందుకు సపోర్ట్ చేయరు? ఎందుకు సొంత అన్నయ్య గారితో మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటే విభేదాలు మీరు చూపించారు. అక్కడ ఏదైతే మెగా ఫ్యామిలీలో 2 చీలికలు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారే. మరి ఆ రోజున ఇదే నాగేంద్ర బాబు గారు పలు ఫిల్మేలో చేసినటువంటి ఒక సినిమా ఫంక్షన్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా సందర్భాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని పిలిచినా రారు, పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు పిలిచినప్పుడు రాంది మమ్మల్ని ఏం చేయమంటారు, ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ గురించి అడగస్తే మీకు చెప్పము, ఆడికి మాకు సంబంధం లేదని చెప్పి నాగేంద్ర బాబు గారు అన్నారు. సో ఇవన్నీ కూడా మెగా ఫ్యామిలీలో ఏంటి ఆ గందరగోళం అంతర్మతం జరిగినప్పుడు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఆయన పోటీ చేసినప్పుడు, 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు జనసేన పార్టీకి సపోర్ట్ గా చాలా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చి మాట్లాడి కొన్ని స్టేజ్ల మీదకి వెళ్ళి అల్లు అర్జున్ గారి సంక్షేమం తెలిపితే కనీసం అల్లు అర్జున్ గారిని ఆయన పట్టించుకున్న దాఖలాలు కనబడలేదు. అల్లు అర్జున్ గారికి కనీసం ఆయన్ని వచ్చినందుకైనా ఆయనకి విలువనివ్వలేదు. ఆయన చేతి పెట్టి ఆ మనోడు నాకు సపోర్ట్ గా ఉన్నాడని ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. సో ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అల్లు అరవింద్ గారిని టార్గెట్ చేశారని అర్థమైంది అల్లు అర్జున్ గారికి. సో మా నాన్నగారిని టార్గెట్ చేయడం ఏంటి, మా నాన్నగారు నాకు గొప్ప, మీ నాన్నగారు మీకు గొప్ప అయితే మా నాన్నగారు మాకు గొప్ప అనే దీంట్లో అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు అనుకున్నారేమో. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్ పీరియడ్ లో ఏదైతే సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఏవైతే ఈ నంబర్లు ఉంటాయో దీంట్లో నేను కూడా నంబర్ 1 గా ఎదగాలి, నేను కూడా నంబర్ 1 గా ఉండాలి, నా మార్పాటు కూడా పెంచుకోవాలి, నేను కూడా ఫ్యాన్ ఇండియాగా ఆ దేశం మొత్తం మీద కూడా మన సినిమా వ్యాప్తంగా మార్కెట్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి మెగా ఫ్యామిలీ పొద్దున్న ఎవరికి సపోర్ట్ చేస్తారు, నంబర్ 1 హీరో ఎవరు అని అంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా రామ్ చరణ్ గారి పేరే ఎత్తుతారు. ఎందుకంటే చిరంజీవి వాసుడుగా, చిరంజీవి దీంట్లో ఆయన కూడా ఇంటర్నేషనల్ స్టార్ సంపాదించుకున్నారు, ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు, ఆయన కూడా ఒక RRR లాంటి, మగధర్ లాంటి సినిమాలు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. కాబట్టి ఆయన కూడా మెగా ఫ్యామిలీ ఓన్ చేసుకుని ఆయన నంబర్ 1 గా ఎడుతుంది. కాబట్టి అల్లు అర్జున్కి ప్రాధాన్యత, అల్లు అర్జున్ గారికి మరి విలువ తగ్గుతుందని భావించి ఆయన బయటకు వెళ్ళదు. ఏదైనా అండి ఈ రోజున సినిమా బాగుంటేనే సినిమా చూస్తారు, సినిమా బాగుంటే ఎవరు చూడరు. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు దశాబ్ద కాలం బట్టి ఎన్నో ఫ్లాప్ సినిమాలు,
ఆ రోజున మెగా ఫ్యామిలీ హీరో మెగా ఫ్యామిలీ అభిమానులు ఎందుకని మరి పవన్ కళ్యాణ్ గారికి ఇట్టి ఈ సినిమాలు ఇవ్వలేకపోయారు, ఎందుకు ఇట్ చేయలేకపోయారు? ఎవరు అభిమానుల చేతిలో ఉండదండి. సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. లక్ష్మణరావు గారు సినిమా లక్ష్మీనాథ్ గారు ఒక మాట, ఏదైతే చిరంజీవి గారు తీసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఏదైతే ఆచార్య సినిమా తీశారో, తండ్రి కొడుకుల జోడితో సార్ స్క్రీన్ మీద ఒక అద్భుతంగా కనబడతారని భావించి ఆ తండ్రి కొడుకులు నటించిన సినిమాని ఒక పబ్లిసిటీ చేశారు. ఏమైంది సార్ అది? సినిమాలు అన్నాక హిట్ ఫ్లాప్లు కామన్ కదండి, దానికి దీనికి సంబంధం ఏంటి? సినిమా అన్నాక చెప్పేదంటే ఒకటి సార్, జనసేన పార్టీ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే చిరంజీవి గారి అమ్మాయిలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒకటి లక్ష్మణరావు గారు ఒకటి గుర్తుంచుకోవాలి. లక్ష్మణరావు గారు చూడండి, ఒక మాట గుర్తుంచుకోవాలి. ఒక మాట కామెంట్లు చూడండి, వాళ్ళ కామెంట్లు ఎంత దారుణంగా ఇప్పుడు కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయ్యా ఒక్క మాట చెప్పేది వినండి లక్ష్మణరావు గారు ఒక మాట చెప్పేది వినండి. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చీలికి వచ్చిందా లేదో పక్కన పెడితే, మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు ఇవన్నీ ఒకప్పుడు లేవు. 15-20 సంవత్సరాల పాటు అల్లు అర్జున్ గారిని మోసింది మొత్తం అందరూ కూడా చిరంజీవి గారి అభిమానులే. రామ్ చరణ్ గారికి సపరేట్గా, పవన్ కళ్యాణ్ గారికి సపరేట్గా, సాయి ధర్మ గారికి సపరేట్గా అలా లేరు. చిరంజీవి గారిని ఫ్యాన్స్ అందరూ కూడా అందరూ ఆయన ఫ్యాన్స్గానే ఉన్నారు. అది ఈ మధ్య కాలంలో రాజకీయ రంగులు పులుముకున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఉండొచ్చు, కానీ అందరూ ఒకే విధంగా ఉన్నారు కదా అంతకుముందు. లక్ష్మీనాథ్ గారు, మీకు పాయింట్ మీకు ఇంతకలా మీకు అర్థం అవ్వలేదేమో. చిరంజీవి గారి సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా వరకు కూడా సినిమా థియేటర్ రాకని చూడటం అయినా సరే మీకు తెలుసా? నాకు తెలుసు, నేను కూడా ఒక చిరంజీవి అభిమానంగా నాకు తెలుసు. ఎంతో మంది నాకు ఆ రోజున మెసేజ్ పెట్టి ఎంతోమంది ఇచ్చేసారు. చిరంజీవి ఫంక్షన్ జరిగిన చిరంజీవి సినిమా థియేటర్కి వచ్చి ఫ్లెక్సీ కట్టే నాదులు లేదు, ఇప్పుడు కూడా కట్టమని చెప్పండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్ లక్ష్మీనాథ్ గారు, నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ అన్నావు, కొంతమంది ఉన్నారో వాళ్ళ అతి ప్రవర్తన వల్ల ఈ రోజున ఏదైతే పుష్ప సినిమా హిట్ అయ్యి ఈ రోజున వన్ డే కలెక్షన్ 300 కోట్లని, రేపొద్దున 1500 కోట్లు 2000 కోట్లు రావచ్చనే అంచనాతో ఇవన్నీ కూడా ఎవరికండి? మెగా ఫ్యామిలీకే ముప్పు. మెగా ఫ్యామిలీ అని బ్రాండ్ చెప్పుకున్నటువంటి మెగా అభిమానులు ఈ రోజున మీ బుర్ర మీ తలకాయలు అక్కడ పెట్టుకుంటారు. లక్ష్మణరావు గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి లక్ష్మణరావు గారు ఒక్కటి గుర్తుంచుకోవాలి. మీరు ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వం 900కో 800కో పెంచుకుంటామంటే పెంచుకోమని చెప్పింది. మీరు 5 రూపాయలకి 10 రూపాయలకి పవన్ కళ్యాణ్ సినిమా గారిని పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఆ రోజున భీమ్లా నాయక్ లాంటి సినిమాలు 5 రూపాయలకి 10 రూపాయలు టికెట్లు అమ్మిచ్చారు మీరు. మరి వాళ్ళ కలెక్షన్లు ఎలా వస్తాయి? వాళ్ళే రాలేదు, వీళ్ళు తల్లు ఎక్కడ పెట్టుకుంటారంటే ఎట్లా? అన్ని సినిమాలకి సినిమాకి రేట్లు పెరిగినాయి, మీరు అలా మాట్లాడద్దండి. మీరు 5 రూపాయలకి టికెట్లు అమ్మిచ్చారు సార్ విఆర్ వాళ్ళు పెట్టించి మీ ప్రభుత్వ హయాంలో. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మణరావు గారు చాలా సేపు అయింది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక మాట నీకు కన్క్లూడ్ ఇస్తాను. ఒక మాట నేను అనేదానంటే, లక్ష్మీనాథ్ గారు, ఈ రోజున దాదాపుగా 500-600 కోట్లు పెట్టి మీ సినిమా తీసాము, మా చాలా ఖర్చులు అయినాయి అని చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తే నిన్న రాత్రి 9:30కి సినిమా రిలీజ్ అయితే 1 అవర్లోనే సినిమా మొత్తం నెట్లో పెట్టారండి. అన్నిట్లో ఇప్పుడు పుష్ప దేంట్లో చూసిన సినిమా వచ్చేస్తుంది. పైరసీ మరి వాళ్ళు ఏం చేస్తారో రేట్లో పెంచుకోవాలి. అది పుష్పకే కాదు కదా, సినిమా ఇండస్ట్రీ పట్టి పీడిస్తుంది పైరసీ భూతం సార్. సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తుంది పైరసీ భూతం. అది పుష్పకే కాదు, అలనాటి అత్తారింటికి దారే దగ్గర నుంచి ఈనాటి సినిమాల వరకు తప్పలే. సినిమా మొత్తం అత్తారింటికి దారేది బయటకు వచ్చిన పరిస్థితి. అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ మాట్లాడదాం. అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ మాట్లాడదాం. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా పైరసీ పైన అడ్డుకట్టు వేయాలి. సినిమా రేట్లు మళ్ళీ మాట్లాడదాం, అది వేరే టాపిక్ వస్తుంది, టాపిక్ డైవర్ట్ అవుతుంది. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి మెగా యూత్ స్పోక్స్ పర్సన్ శివసత్య గారు ఉన్నారు. శివసత్య గారితో మాట్లాడదాం. శివసత్య గారు నమస్తే అండి. నమస్తే సార్, సభ్యులందరికీ నమస్కారం. శివసత్య గారు, మీరు వినే ఉంటారు, లక్ష్మణరావు గారు మాట్లాడారు, వైసీపీ నేత, మీరు రియాక్ట్ అవ్వచ్చు. అవునండి.
ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు ఏంటంటే ఒక సినిమా స్క్రిప్ట్ అయితే రాయిస్తే బాగుంటది దీంతో. ఏదైనా సినిమా స్క్రిప్ట్ ఈయన బాగా రాస్తున్నారు, బాగా చెప్తారు, స్టోరీ కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని సెపరేట్ చేసి మాట్లాడారు మెగా ఫ్యామిలీ గురించి విషయం మీద పవన్ కళ్యాణ్ గారిని, అలాగే అల్లు అర్జున్ గారిని సెపరేట్ చేస్తూ ఈయన మాట్లాడారు. ఎక్కడ కూడా మాకు మెగా చిరంజీవి యువత కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా సినిమాని బ్లాక్ చేయండి, సినిమాని చూడొద్దు అని చెప్పేసి పైనుంచి కూడా ఎవరు కూడా మాకు ఏమీ ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ గా మీకు ఏంటంటే ఆయన స్వతహాగా ఎవరైతే అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నుండి ఆయన సెపరేట్ అవుదామని అనుకున్నారు అంటే ఆయన బిహేవియర్ ని బట్టి మన ఈ మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా బాధపడడం జరిగింది. అది వాస్తవం, అందరికీ తెలిసిన వాస్తవం. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన చేస్తున్న తీరు కానీ మెగా ఫ్యామిలీ అభిమానులు చాలా బాధ పెట్టిన విషయం మీ అందరికీ తెలిసింది. అంటే దీన్ని పర్టికులర్ గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈయన అన్నారు ఏంటి, అల్లు అరవింద్ గారు టికెట్లు అమ్ముకున్నారనే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, దాని గురించి ఇలా జరిగింది. కానీ మీరు గతంలో లక్ష్మణ్ గారు మీకు తెలుసు, మీకు పొలిటికల్ గా మీరు తిరుగుతారు కాబట్టి మీకు చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి అల్లు అర్జున్ గారు గతంలో వచ్చారు. మరి ఆ రోజు అల్లు అర్జున్ గారు ఎందుకు రాకుండా ఉండాల్సింది కదా, ఆ రోజు వచ్చారు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు, అది కూడా ఎక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో, మా కాకినాడ పక్కన రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ అల్లు అర్జున్ గారు వచ్చారు, ప్రచారం చేశారు. మరి అప్పుడు అల్లు అరవింద్ గారి మీద అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం కోపం లేదా, పవన్ కళ్యాణ్ గారి మీద అల్లు అరవింద్ గారికి కోపం లేదా, అల్లు అర్జున్ గారికి కోపం లేదా? లక్ష్మణ్ రావు గారు ఎలా చెప్తారంటే, ఇదే అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వస్తే వీళ్ళ సొంత మీడియా అయిన సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టారు, స్మగ్లర్ కి ఎలా అవార్డు ఇస్తారు, జాతీయ అవార్డు ఎలా వస్తుందని చెప్పేసి. ఈ రోజు వీళ్ళు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు కదా. మేము అనేది ఒకటే విషయం, ఏదైనా సరే ఆయన స్వతహాగా అల్లు అర్జున్ గారు ఆయన స్వతహాగా ఆయన బిహేవియర్ వల్ల ఏర్పడిన వివాదం తప్ప ఇందులో మెగా అభిమానులు కానీ మెగా ఫ్యామిలీ కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అల్లు అర్జున్ తక్కువ చేసి మాట్లాడలేదు. అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ సినిమా గురించి కానీ, అల్లు అర్జున్ సినిమా చూడొద్దని కానీ, అల్లు అర్జున్ సినిమా ఆపండి కానీ ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు. ఇవాళ సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా మీరు కదా, ఎవరు చూడకపోయినా సరే, ఎవరు చూడకపోయినా సినిమాలో కంటెంట్ ఉంటే కంపల్సరీ ఇట్టదు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి ఓటీటీలోకి వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మీరు అంటా ఉన్నారు, ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు చెప్పిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలుగా ఉన్నట్టుంది, సరి చూసుకోండి ఒక్కసారి శివసత్య గారు. ఎస్, మనతోటి ఫోన్ లైన్లో అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి, సీనియర్ జర్నలిస్ట్. అక్షర్ సత్యం గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఏంటి ఈ వివాదం ముగిసేనా? పుష్ప సినిమా రిలీజ్ అవడం ఏంటి? సినిమాకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఇంకేమీ పరిస్థితులు లేనట్టు ఈ రోజున పుష్ప గురించే పెద్ద ఎత్తున టాక్ నడుస్తున్న పరిస్థితి. అసలు పుష్ప సినిమా రిలీజ్కి మెగా అభిమానుల మధ్య వారు జరగడానికి గల కారణం ఏంటి? సార్, ఇప్పుడు సినిమాకి రాజకీయాలకి సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది వివాదం కింద కనిపిస్తుంది. యాక్చువల్ గా మెగా అభిమానులు ముందు ఒక కామెంట్ చేసేప్పుడు దీనికి సినిమా విషయానికి వెళ్తాను సార్. ఇప్పుడు నిన్నటి వరకు ఇంతకుముందు ఎవరో మన చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు, మెగా అభిమానులు ఫ్యాన్స్ చెప్పినట్టుగా పుష్ప 1 వ్యతిరేకించిన వైసీపీ కానీ, వైసీపీ అభిమానులు కానీ, లేదా ఒక సామాజిక వర్గం కానీ, లేదా అల్లు అర్జున్ కి ఏమి యాక్టింగ్ రాదు, లేదా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు చేయడానికి వ్యతిరేకించిన వాళ్ళు ఈ రోజున అల్లు అర్జున్ ని మోస్తున్నారు. ఇలా వైసీపీ సోషల్ మీడియా అంతా పుష్ప 2 మోస్తున్నారు. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మెగా ఫ్యామిలీలో ఒక స్ప్లిట్ వచ్చింది, ఇతను మోస్తే వాళ్ళు ఇడిపోతే మనకు బెనిఫిట్ వస్తుందని. అసలు పుష్ప స్టోరీ ఏంటంటే సార్, అసలు వాళ్ళకి అర్థం కావట్లే. అసలు పుష్ప స్టోరీ ఏంటంటే, నాకు గుర్తింపు కావాలనుకుంటున్నా పుష్పరాజ్ అక్రమంగా సంపాదించిన కోట్ల డబ్బుతోటి, వేల కోట్ల డబ్బుతోటి తనకు అనుకూలమైన వ్యక్తిని కాకుండా తనకు అనుకూలమైన వ్యక్తి సీఎం గా మార్చడమే పుష్ప స్టోరీ సార్. దానిలో హీరోయిజం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీసిన స్టోరీ అని ఎందుకు అనుకో కాదండి, దానిలో హీరోయిజం ఏముంది? హీరోయిజం ఏముంది సార్? అందులో విలనిజం ఉంటుంది కదా సార్. నన్ను ఒకసారి కాన్సెప్ట్ చెప్పనివ్వండి, అప్పుడు మీరు అడిగిదిరు కానీ రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నదని అనుకోకూడదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు సంపాదించారని అవినీతి ఆపో నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంలు దింపేసి మార్పించారు అన్నది కదా, అని ఉంది కదా. అట్లాగా వాళ్ళు అర్థం చేసుకోకుండా మాకు వ్యతిరేకంగానే పుష్పరాజు సినిమా తీసి మమ్మల్ని అవినీతి పరుగా చూపించడం కాకుండా పవన్ కళ్యాణ్ మీద ఉన్న వ్యతిరేకతతోటి ఇవాళ అల్లు అర్జున్ మోస్తున్నారు.
అది మంచిగా చేయడానికి పక్కన పెడతామండి. అది ఒక కోణం అయితే, రెండో కోణం అంటే నిన్నటి వరకు సార్ ఒకప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మెగా ఫ్యామిలీలోని లేదా వాళ్ళ సామాజిక వర్గాల మీద స్ప్లిట్ పెట్టి వాళ్ళని విమర్శించే స్టేజ్ లో వచ్చి ఈ రోజున మెగా ఫ్యామిలీని మోయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పడం కోసం చెప్తున్నాం. ఒక పక్కనే వైసీపీ అభిమానులు కానీ లేదా లక్ష్మణరావు గారు లాంటి వ్యక్తులు పుష్ప సినిమాని మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఈ రోజు సాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఒకప్పుడు పావలా కళ్యాణం రాజకీయాలకు పనిచేయడు, పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు సాయి రెడ్డి గారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక్కడే రాష్ట్ర రాజకీయాలను శాసించగలడు, రాష్ట్ర రాజకీయాల వ్యవస్థను మార్చగలడు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ట్వీట్ చేశారు సార్ అఫీషియల్ గా. నేను అనేది అటువంటి పరిస్థితిని ఇవాళ మెగా ఫ్యామిలీ కల్పించింది. ఒక రెడ్డి సామాజిక వర్గం లేదా వైసీపీలో ఒక వర్గం అల్లు అర్జున్ మెచ్చుకుంటుంటే మరొక వర్గం ఇవాళ పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపరిగించింది. అందుకనే బళ్ళు వాడవుతాయి. దాన్ని అర్థం చేసుకోవాలి ఈ వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు మరొకరు కానీ. దీన్ని అర్థం చేసుకోకుండా మీరు ఏదో ఏది చేశారు అనుకోవడం అనేది మీ అజ్ఞానం. అది ఇంకా సినిమా విషయానికి వస్తాం సార్. హలో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు సినిమా విషయానికి వస్తాం సార్. ఇప్పుడు వాళ్ళు వైసీపీలో ఏంటంటే ఈ రోజున విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఏంటంటే మెగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ తెలిసింది. ఈ రోజున మెగా ఫ్యామిలీ కానీ లేదా జనసేన కానీ లేదా మెగా ఫ్యామిలీ అనుకున్న సామాజిక వర్గాలు కానీ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. అందుకని వీళ్ళు మొయ్యాల్సిన ఒకప్పుడు వీళ్ళు ఈ సామాజిక వర్గాలంతా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఈ సామాజిక వర్గాలు అయితే ఆ సామాజిక వైసీపీని మోస్తే వీళ్ళు మొయ్యాల్సి కొంతమంది అల్లు అర్జున్ మోస్తుంటే కొంతమంది పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మొయ్యాల్సిన పరిస్థితి దాపరికించింది. ఇదే దేవుడి స్క్రిప్ట్ రాయడం అంటారు. ఇక సినిమా విషయానికి వస్తే సార్, సినిమా అలా క్రియేట్ చేసిన హైప్ వల్ల అయితేనే లేదా పుష్ప వన్కు వచ్చిన బ్రాండ్ అయితేనే లేదా మంచి పేరు అయితేనే నేషనల్ ఇంటర్నేషనల్ వాడిగా ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. మంచి పబ్లిసిటీ చేశారు లేదా మంచి హైప్ వచ్చింది. హైప్ తో పాటు నిన్నటి ఫస్ట్ డే కలెక్షన్స్ అరౌండ్ ఇంటర్నేషనల్ వాడిగా 300 crores వచ్చినాయి అని అంటున్నారు. ఇది మన నేషనల్ మీడియాలో చదువుతుంటుంటే. అయితే ఈ రోజు అది డ్రాస్టిక్ గా పడినట్టుగా నేను టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ హిందుస్థాన్ టైమ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే సెకండ్ డే కలెక్షన్స్ డ్రాస్టిక్ గా పడిపోయి అని అంటున్నారు. అది ఎంతవరకు పడిందని చూస్తే తెలియదు. పడటానికి కారణం ఏంటంటే డివైడ్ ఒపీనియన్ వచ్చింది. నేను అనేది టెలిమీడియా లేదా జనసేన చెప్తలేదు సార్. నేను హిందుస్థాన్ టైమ్స్ కానీ నేషనల్ హెరాల్డ్ కానీ ఎకనామిక్ టైమ్స్ కానీ అవన్నీ చదివి మీ డిబేట్ లోకి వచ్చిన వాళ్ళు వచ్చింది ఏంటంటే డివైడ్ టాక్ వచ్చింది, డివైడ్ రిపోర్ట్ వచ్చింది. కారణం ఏంటంటే సినిమా కూడా పుష్ప 1లో ఉన్న హైప్ కానీ లేదా ఆ ఇంటెన్సిటీ కానీ ఆ స్టోరీ కానీ ఆ కథనం కానీ పుష్ప 2లో లేదు. పుష్ప 2 స్టోరీ ఏంటంటే తన భార్య కోరిక తీర్చడం కోసం సీఎం ఫోటో అడిగితే సీఎం ఫోటో ఇవ్వకపోతే తన కక్షతోటి తన అక్రమంగా సంపాదించిన డబ్బునంతను ఉపయోగించి ఇంకొక సీఎంను మారుస్తాడు. సినిమా అంతా సినిమాలో కథనం చేస్తున్నాడు సార్, బయట ఉన్న రాజకీయాలు కాదు. సినిమాలో ఉన్న కథనం అంతా రాజకీయాల చుట్టూని తన అహంభావం చుట్టూనే తిరిగింది. ఆ సినిమా పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మన చిరు ఫ్యాన్స్ అతను చెప్పినట్టుగా మన లక్ష్మణరావు గారు కూడా ఇద్దరు చెప్పారు. అందులో కూడా స్టోరీ అదే, నాకు గుర్తింపు రావాలి. పుష్పరాజ్ ఏమనుకుంటాడంటే నాకు సెపరేట్ గా గుర్తింపు రావాలి, నాకు సెపరేట్ గా గుర్తింపు రావాలన్నదే స్టోరీ. మరి అతను బయట కూడా అదే కనిపిస్తుంది. ఆ గుర్తింపు కోసమే ఈ స్టోరీ అంతా నడుస్తుంది. అయితే ఇది మీరు ఇంత ముందు అన్నారు ఏదో కొన్ని డైలాగులు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎంత ఉట్టిసారి నేను సినిమా చూశాను. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏ విధమైన డైలాగులు లేవు, మెగా ఫ్యామిలీని రెచ్చగొట్టే మాటలు కానీ ఏమీ లేవు. అది కొన్ని సామాజిక వర్గాలు లేదా కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విష ప్రసారం తప్ప అందులో ఏ విధమైన వార్తలు సినిమా లక్ష్మణరావు గారు, అక్షర్ సత్యం గారు ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ వైసీపీ మీడియా కంటే ఎవరైతే జనసేనకు సంబంధించిన మీడియానో సోషల్ మీడియానో ఇందులోనే కొంత ఓవర్గా రియాక్ట్ అయ్యి ఈ రోజున పుష్ప మీద ఇటువంటి పరిస్థితులు వచ్చేటట్టు దానిలో నిజం లేకపోలేదంటారా? ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మేము పుష్పాన్ని బాయ్కాట్ చేసాం అని రకరకాల మాటలు మాట్లాడిన నేపథ్యంలో ఒక పక్కన మీరు చెప్పినట్టు జనసేన హైకమాండ్ కానీ అందరూ అలాంటివి ఏమీ లేవు, అందరూ సినిమాగా చూడండి అని చెప్పి నాగబాబు గారు ట్వీట్ చేయడం జరిగింది, శివశంకర్ లాంటి వాళ్ళు ఇలా మాట్లాడటం జరిగింది, అందరూ మాట్లాడారు. కానీ కింద స్థాయిలో ఉన్న కేడర్ కానీ సోషల్ మీడియా కానీ ఈ రోజున పరిస్థితి అలా లేదు కదా. ఎందుకంటే ఆయన చెప్పని బ్రదర్ అన్నారు, ఏదో ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అంటే మీరేమో సినిమా చూడం బ్రదర్ అంటున్నారు. దీనిలో వైసీపీ ఏం చేసిందంతా మెగా ఫ్యామిలీయే కదా, మెగా అభిమానులే కదా సార్. మెగా అభిమానుల్లో మళ్ళీ చెప్తున్నా నేను, స్ప్లిట్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు జనసేన వాళ్ళు అన్నారంటే అది ఒక రాజకీయ పార్టీ. అది
ఒక పార్టీ వైసీపీ పార్టీ తన నెత్తిని ఎప్పుడైతే పెట్టుకుందో ఇంకో పార్టీ ఆపోజిట్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. రాజకీయం అది. నేను ఇంతగా చెప్పా, నేను సినిమా ఫెయిల్ అవ్వటానికి విఫలం అవటానికి కారణం రాజకీయమే. సినిమా కథనం కూడా రాజకీయం చుట్టూ తిప్పారు. ఆ తన సినిమాలో ఉన్న పబ్లిసిటీ, సినిమాకి బ్రాండ్ ని కూడా, ఇమేజ్ ని కూడా రాజకీయ చుట్టూనే తిప్పారు. అది సుకుమార్ గారి వ్యూహమా, లేదా అల్లు అర్జున్ గారి వ్యూహమా, అల్లు అరవింద్ గారి వ్యూహమా, లేదా ప్రొడ్యూసర్ల వ్యూహమా నాకు తెలియదు. కానీ సినిమా బెడ్స్ కొట్టడానికి రాజకీయంగా వాడుకున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి అక్షర్ సచిన్ గారు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి బయట టాక్ వచ్చి ఈ రోజున అభిమానులందరూ బ్రహ్మరథం పడుతున్నారు సార్. మీరేమో సినిమా డివైడ్ టాక్ వచ్చింది అంటున్నారు. పొంతన కుదరట్లేదు అక్కడ. సార్ నాకు వాస్తవాలు చెప్పడం తెలుసు కానీ లేదు ఉన్నదే ఉన్నది లేదని చెప్పడం నాకు అలవాటు లేదు సార్. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. ఈ రోజు సెకండ్ డే డివైడ్ టాక్ వచ్చింది, కలెక్షన్ డ్రాప్ అయింది. అది కూడా ఏదో అవ్వలేదని లేదా మీ ఊళ్ళో మా ఊళ్ళో నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ గా రికార్డ్స్ చూసి డేటా చూసి చెప్తున్నాను. సెకండ్ డే కలెక్షన్స్ డ్రాప్ అయినాయి అన్నారు. ఎంత డ్రాప్ అయింది అన్నది రేపు తప్ప ఈ రోజుకి తెలియదు. డివైడ్ టాక్ ఉందని నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. సినిమా బాగుండలేదు, సినిమా అంతా రాజకీయ. లక్ష్మణ్ రావు గారు మీరు మీ ఇద్దరు డిబేట్ చేసుకోండి. లక్ష్మణ్ రావు గారు మాట్లాడుకోండి. సార్ మీరు చెప్పుకోండి సార్. మీరు చూడండి అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ పేపర్లు ఓపెన్ చేసి క్లిక్ కొట్టండి. కలెక్షన్ ఎదుర్కొంటే ల్యాప్టాప్ లో లేదా మొబైల్ లో లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఎవరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు ఆయన ఫోన్ లో ఉన్నారు కదా, మీరు మాట్లాడితే అర్థం కాదు. మీరు నోట్ చేసుకుని ఒకసారి చెప్పండి అక్షర్ సచిన్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు మీడియాలో నేను నా ఎదుర్కొంటూ ఉన్నాయి సార్. హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, ఇంగ్లీష్ పేపర్లు ఉన్నాయి సార్. ఫస్ట్ డే ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ పుష్ప 2 అని కొట్ట ఎన్ని డేటా వస్తుంది. ఫస్ట్ డే ఇంటర్నేషనల్ గా ఏదో తెలుగు వెర్షన్ 96 కోట్లు, హిందీ వెర్షన్ 91 కోట్లు ఎంత చేసింది. మొత్తం ఇంటర్నేషనల్ యావరేజ్ ని 300 crores వరకు చేసిందని ట్రేడ్ అంటున్నారు. అంతే దేనికి ప్రూఫ్ లేదు. అది 300 crores చేసిందా లేదా 250 చేసింది ఎవరో లెక్క పెట్టడాలు చెప్పింది. ఆ డేటానే చెప్తున్నాము. సెకండ్ డే కలెక్షన్స్ డౌన్ అయ్యి. ఎందుకు డౌన్ అంటే సినిమా అంత లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. సినిమా స్టోరీ అంతా పుష్ప అంటే గంధం కాకుండా రాజకీయాల చుట్టూ తిప్పాడు. ప్లస్ ఏంటంటే విలనిజం లేదు సినిమాలోని. హీరోయిన్ కూడా ఓవర్ అయిపోయింది. ఉన్నాయంటే జాతరలో, అమ్మవారి జాతరలో ఆ స్టెప్స్ ఏంటి, ఆ పాటలు ఏంటి అన్నది కొన్ని టెక్నికల్ గా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు జీర్ణించుకోగలుగుతారు. అయినా కలెక్షన్ ఎందుకు వచ్చినాయి అంటే ఒక హైప్ ఉంది కాబట్టి, ఆ బ్రాండింగ్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా హిట్ సినిమా. నేను ఫ్లాప్ ఫ్లాప్ అని అంటోలే, కానీ అనుకున్నంత హిట్ కాదు. దానికి కారణం స్వయంపుర తాపరాధం. రైట్ అక్షర్ సచిన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఒక్క నిమిషం ఓన్లీ ఒక్క పాయింట్ చెప్పండి. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అర్జున్ గారు కావచ్చు, లేదా నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, ఎవరైనా సినిమా యాక్టర్ సినిమా ఉందంటే నలుగురు యాక్సెప్ట్ చేస్తారో. నేను నాకు వైద్య నీల పుష్పం కింద ఉంటానో, లేదా ఎర్ర పుష్పం కింద ఉంటానో, లేదా పచ్చ పుష్పంగా ఉంటానో, లేదా రెడ్ పుష్పం వరకు దూరం అయితే ఖచ్చితంగా చూడ సినిమా యాక్టర్ ఉంటాను. కానీ నేను మా అన్నయ్య ఉన్నట్టు ఉంటానని, నేను మా ఆవు చెప్పినట్టు ఉంటాను, నేను మా నాన్న చెప్పినట్టు ఉంటాను. మీ నాన్నకి నచ్చిన వాళ్ళు చూస్తాను, మీ ఆవిడకి నచ్చిన వాళ్ళు చూస్తాను. దానికి అల్లు అర్జున్ ఇమేజ్ లాంగ్ రన్ లో ప్రవర్తించరాదనే నేను చెప్తాను. ఎస్ లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. మనతోటి జనసేన నేత వీరమహిళ సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు జూమ్ కాల్ అందుబాటులో. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు వస్తాను. లక్ష్మణరావు గారు మీ దగ్గరికి వస్తా. లక్ష్మణరావు గారు మీ దగ్గరికి వస్తా. ఆగండి. కృష్ణవేణి గారు ఉన్నారు మనతోటి. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే. అక్షర్ సచిన్ గారు ఆగండి, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత వీరమహిళ. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణవేణి గారు ఏంటి ఈ పుష్ప సినిమాకి సంబంధించి మెగా ఫ్యామిలీలో అనేక చీలికలు వచ్చినాయి అని చెప్పి మేము పుష్పాని బాయ్కాట్ చేస్తున్నామని మెగా ఫ్యాన్స్ అంటే, ఈ రోజున ఒక బాక్స్ ఆఫీస్ బొనాంజాగా వెళుతుంది పుష్ప, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పి బయట గణాంకాలు వచ్చినాయని చెప్తున్నారు. అయితే దీనిలో వైసీపీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పుష్ప హిట్ అయినందుకు. ఎందుకు మీకు జనసేనకి ఏమైనా బాధగా ఉందా? సార్
మెగా ఫ్యామిలీకి వచ్చేసరికి మేము అందరినీ అభిమానిస్తామండి. ఇప్పుడు మేము చిరంజీవి గారి దగ్గర నుంచి మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి కూడా చూసినటువంటి వ్యక్తులు సినిమా. మా ఇంట్లో మూవీ చూసామంటే ఫస్ట్ చిరంజీవి గారి మూవీ మాత్రమే చూస్తాం. చిరంజీవి గారిని పట్టే మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తాం. ఎందుకు చూస్తామంటే ఆ మూలాలు కానీ ఆ కష్టపడే తత్వం కానీ ప్రతి ఒక్క హీరోలోనే కనిపిస్తుంది. మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇప్పుడు యువతరం హీరోల వరకు కూడా అది కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే చిరంజీవి గారు స్వయం కృషితో ఇంత మహావృక్షాన్ని నాటితే ఆ మహావృక్షం కింద ఎదిగినటువంటి చిన్న చిన్న మొక్కల్లాంటి వాళ్ళండి వీళ్ళంతా కూడా. ఎప్పుడూ కూడా చిరంజీవి గారిని మేము ఎప్పుడూ కూడా గౌరవిస్తూనే ఉంటాము. ఎందుకంటే చీమకు కూడా హాని చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా పెద్దన్న నాగబాబు గారు కావచ్చు. నాగబాబు గారు కూడా నాగబాబు గారిని అనేక విధాలుగా ఆర్మీ పేరుతో ఈ వైసీపీ వాళ్ళు ముసుగేసుకొని అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ పేరుతో నాగబాబు గారిని కూడా ఎన్ని ఇబ్బందులకు గురి చేసి ఎంత ఎగతాళిగా ఆయన మీద ట్రోల్స్ చేశారన్నది కూడా తెలుసు. అవన్నీ కూడా పట్టించుకోకుండా నాగబాబు గారు దీని మీద సినీ కార్మికులందరూ కూడా ఆధారపడి ఉన్నారు కాబట్టి సినిమాని సినిమాలా చూడండి అని ఉన్నతమైనటువంటి మనస్తత్వం చాటినటువంటి వ్యక్తి మెగా బ్రదర్ నాగబాబు గారు అండి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు చీమకు కూడా హాని చేయలేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ మీద ఇవాళ వైసీపీ వాళ్ళు ఫ్యాన్స్ ముసుగులో ఏ విధంగా దాడి మొదలు పెట్టారన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణవేణి గారు ఒకటి కృష్ణవేణి గారు ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నారా లేదా అని కంటే ముందు మన ఇల్లు చక్కగా ఉంటే పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఎప్పుడైతే ఒక ఆడియో ఫంక్షన్లో నేను చెప్పను బ్రదర్ అనే అన్న దగ్గర నుంచి కొంత ఫ్యాన్స్లో గ్యాప్ వచ్చిన మాట వాస్తవం కాదంటారా? చెప్పను బ్రదర్ అన్నాక మీ సినిమా మేము చూడం బ్రదర్ అని పవన్ కళ్యాణ్ గారు అభిమానది అన్నది నిజం కాదంటారా? సార్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. ప్రతి కుటుంబంలోని చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి. వాటిని భూతత్వంతో వైసీపీ వాళ్ళు ఎందుకు చూస్తున్నారు అన్నది మా క్వశ్చన్. ఇక్కడ జనసేనకి అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి మధ్య ఉన్నటువంటి గొడవ కాదు, అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి గొడవ కూడా కాదు. ఎందుకు వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయ రంగు పొలుగుతున్నారు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి బ్యాండ్ పట్టుకొని ఇప్పుడు మీకు కూడా అల్లు అర్జున్ గారు అంటే నేను ఫ్యాన్ అండి. నేను మూవీ చూసాను, అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ చూసాను. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది కృష్ణవేణి గారు మూవీ ఎలా ఉంది? నేను చెప్తానండి. ఏంటంటే సుకుమార్ గారు ఒక మూవీ ఒక లైన్ తీసుకున్నారంటే దానికి చాలా ఒక మంచి కథ, రంగస్థలం లాంటి కథని ఒక చూడండి వినికిడి లేనటువంటి ఒక వ్యక్తికి హీరోగా ప్రొజెక్ట్ చేసినటువంటి గొప్ప డైరెక్టర్ సుకుమార్ గారండి. ఆయన ఒక సినిమా తీశారంటే దాంట్లో ఖచ్చితంగా ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది అనేసి సుకుమార్ గారి కోసం కూడా మేము సినిమా చూస్తాం, అల్లు అర్జున్ గారి కోసం కూడా చూస్తాం. సన్నా సత్యమూర్తి లాంటి సినిమా తీసినటువంటి ఈ అల్లు అర్జున్ గారు ఇవాళ ఒక గ్యాంగ్ స్టార్ గాను ఒక స్మగ్లర్ గాను దాన్ని హీరోయిన్స్ గా ప్రొజెక్ట్ చేసే సినిమా తీయడం అనేది ఒక ఫ్యాన్ గా నాకు నచ్చలేదు. నిన్న మూవీ అయితే ఎందుకు నచ్చలేదంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు సార్ చాలా మంది, శిఖావత్ అనేటువంటి క్యారెక్టర్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ శిఖావత్ అనే క్యారెక్టర్ ఈ స్మగ్లర్ ని పట్టుకోవడానికి వెంటాడుతూ ఉంటది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో పార్టీగా చూపిస్తారేమో మాకు తెలియదు, కానీ అక్కడ సారీ చెప్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది సార్. ఆ సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ గారు ఎంత గ్యాంగ్స్టర్ అయినా ఎంత స్మగ్లర్ అయినా సరే కానీ అది ఎంత హీరోయిజాన్ని చూపించుకునేటువంటి విధానంలో ఉన్నా సరే కానీ నిజంగా లేనిగా నేను మాట్లాడలేను. అక్కడ ఒక హీరోయిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ మీద బిహేవ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఒక సిచ్యువేషన్ ఉంటది, సినిమా చూసిన మీరు అడగండి. అక్కడ టాయిలెట్ పోసేటువంటి పరిస్థితి అక్కడ సృష్టించడం అనేది అది సినిమాలో ప్రొజెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఒక ఆఫీసర్స్ అంటే ఆఫీసర్లు వాళ్ళ తప్పు చేస్తే సినిమాలాగా చూడాలి కదా, అది హీరోయిజం కరెక్ట్ కాదు. సినిమాని సినిమాలో చూడాలి కదా సార్. సినిమాని యూత్ చూస్తారు, చిన్న పిల్లలు చూస్తారు. చూసినప్పుడు మన సమాజానికి ఏం నేర్చుకున్నాం? పవన్ కళ్యాణ్ గారు చూపించినప్పుడు మీకు కనబడలేదా? పవన్ కళ్యాణ్ గారు ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసి జిప్ తీసి మీకు చూపించినప్పుడు కనబడలేదా? పవన్ కళ్యాణ్ గారు ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసి జిప్ తీసి చూపించినప్పుడు కనబడలేదు. లక్ష్మణరావు గారు మీ టైంలో మాట్లాడేది కానీ ప్లీజ్ లక్ష్మణరావు గారు ఆగండి.
పవన్ మీకు కళ్యాణ్ గారు నచ్చని జిప్పిప్పి సినిమా చూపించడం మీకు నచ్చుద్దా? సమాజానికి చిన్న పవన్ చిన్న కళ్యాణ్ గారు సినిమాలు జిప్పిప్పి మీకు చూపించడం నచ్చుద్దా? లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ ఆగండి, మీ టైంలో మాట్లాడితే మీకు ఇస్తాను ఆగండి ప్లీజ్. ఎక్కడ అసభ్యకరంగా ఎక్కడ లేరండి ఆ సినిమాలో. లక్ష్మణరావు గారు ప్యాంట్ జిప్పిప్పి చూపించడానికి ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవడానికి చాలా తేడా ఉంటది. ప్యాంట్ మీద ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవడానికి ప్యాంట్ జిప్పిప్పి చూడడానికి చాలా తేడా ఉంటది. ముందు అది తెలుసుకోండి. మనం మాట్లాడేమంటే ఒక మాట మాట్లాడేమంటే అలా కాదు అనక ఎక్కడ పెట్టారు రుమాలు? ఇప్పుడు మీ వరకు అరెస్ట్ కాదు, ముందు దానికి తెలుసుకోండి అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ మీద ప్యాంట్ ఒక స్టైల్ అది స్టైల్ అది. పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ మీద ప్యాంట్ ఫస్ట్ తెలుసుకోండి లక్ష్మణరావు గారు. మీరు మాట్లాడడం కాదు లక్ష్మణరావు గారు, తెలుసుకోండి అది స్టైల్ అది. పవన్ కళ్యాణ్ ప్యాంట్ మీద ప్యాంట్ చేసి ప్యాంట్ ఎక్కడ బట్టలు కూర్చోలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ బట్టలు కూర్చోలేదు. ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ బట్టలు కూర్చోలేదు. ఎక్కడ కూడా దిగజారి చేయలేదు. క్యారెక్టర్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు దిగజారి చేయలేదు. అవును చూడండి, మీరు రాజకీయం చేస్తారు సినిమాని. మెగా ఫ్యామిలీని రాజకీయంలోకి ఎందుకు లాగుతున్నారు మీరు? మీరు సినిమా చూడకుండా మెగా ఫ్యామిలీని రాజకీయంలోకి మీరు ఎందుకు లాగారు? మెగా ఫ్యామిలీని రాజకీయంలోకి మీరు ఎందుకు లాగుతున్నారు? మీ వైసీపీకి ఎందుకు పని? మీ వైసీపీ పని ఏంటి? మీ వైసీపీకి రాజకీయంలోకి మెగా ఫ్యామిలీని లాగాల్సిన పని ఏంటి? మీరు పని ఏంటి? మీకు పని ఏంటంటే మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ లైఫ్ మీకు ఎక్కడ ఉంది? మెగా ఫ్యామిలీ ఒక కుటుంబంలో అన్నాదమ్ములు కానీ ఏదైనా సరే కుటుంబంలో పడతారు. అది మీకు పని ఏంటండి? వైసీపీ వాళ్ళకి పని ఏంటి? మీరు ఈ రోజు మీరు వినండి ఫస్ట్ వినండి. మీరు వినండి. పుష్ప వన్ లో మీరు మాట్లాడిందండి. పుష్ప వన్ సినిమా గురించి మీరు మీ వైసీపీ నాయకులు కానీ మీ సాక్షిలో కానీ మాట్లాడిందండి. అది తెలుసుకో ముందు. నువ్వు తెలుసుకొని మాట్లాడవయ్యా. నువ్వు పుష్ప వన్ నువ్వు మాట్లాడిందని తెలుసుకో ఫస్ట్. పుష్ప వన్ మీకు సిగ్గుండాలి. మీ పార్టీకి సిగ్గుండాలి. ముందు మీ పార్టీకి సిగ్గుండాలి. మీకు సిగ్గుండాలి. మీ పార్టీకి సిగ్గుండాలి. మాట్లాడే మీ పార్టీకి సిగ్గుండాలి ముందు. ఈ రోజు పుష్ప టీలో అల్లు అర్జున్ పుష్ప వల్ల మీరు అల్లు అర్జున్ గురించి ఎంత కామెంట్స్ పెట్టలేదు. మీరు మీ ఫేస్బుక్ చూడండి, మీ ట్విట్టర్ చూడండి, వెళ్ళి మీ పార్టీ ట్విట్టర్ మీ ఫేస్బుక్ చూడండి, వెళ్ళి ఆ రోజు అల్లు అర్జున్ మీకు గుర్తురాలదా? ఆ రోజు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ, ఆ రోజు అల్లు అర్జున్. ఈ రోజు మీరు మెగా ఫ్యామిలీ విడగొట్టడానికి వచ్చారు. మీరు మెగా ఫ్యామిలీని సెపరేట్ చేయడానికి వచ్చిన వైసీపీ పార్టీ. మీరు మెగా అభిమానులు ముసుగులో మెగా ఫ్యామిలీ కొడుతుంది. మీరు మెగా ఫ్యామిలీ కొడుతుంది. మీరు సినిమాలలో ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ వాళ్ళు. ఈ రోజు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఈ సినిమాకి మీరు అంతా చేయాల్సిన పని మీకేం వచ్చిందని చెప్పండి ముందు ఫస్ట్. పుష్ప వల్ల మీరేం చేశారు? అల్లు అర్జున్ ని మీరు పుష్ప వల్ల స్మగ్లర్ కింద చూపించారు. అల్లు అర్జున్ గారికి అవార్డు రావడం వల్ల, జాతీయ అవార్డు వస్తే మీరు స్మగ్లర్ కి జాతీయ అవార్డు ఎలా ఇస్తారని మీ ఛానల్లో డిబేట్ ఎలా పెట్టారు? ఆ రోజు మీ ఆ రోజు ఈ సపోర్ట్ ఎందుకు లేదు? మీది సినిమా చూడమని చెప్పారు. మరి ఆ రోజు మీ సినిమాని ఎందుకు చూడలేదు? సినిమాలాగా ఈ రోజు మీకు ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడేస్తా మీకు అసలు మీకు లేదు అసలు. ఎందుకంటే సినిమా పరంగా మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఒకేలాగా ఉన్నారు. కానీ వాళ్ళ మధ్య చిచ్చి పెడుతుంది కేవలం వైసీపీ నేతలు, వైసీపీ పార్టీ వాళ్ళే. సార్ మీరు ఒకసారి చూడండి సార్. ఎందుకంటే గతంలో వీళ్ళ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కానీ వీళ్ళు చేసిన కామెంట్లు అల్లు అర్జున్ గారి మీద ఇలా కరెంట్ కామెంట్లు గంగోత్రి సినిమా దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అల్లు అర్జున్ గారి ఫేస్ ని ఫోటోలు పెట్టి చాలా రకరకాలుగా చాలా అసలు మాట్లాడడానికి వీళ్ళైనంత విధంగా మాట్లాడేవారు. ఈ వీళ్ళకి సడన్ గా ప్రేమ వచ్చేసింది. ప్రేమ ఏంటంటే ఎందుకంటే ఈ కుటుంబాల మధ్యలో గొడవ పెట్టేస్తే రాజకీయంగా లబ్ధి పొందే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు కాబట్టి మెయిన్ అదే. ఈ లక్ష్మణరావు గారు ఇప్పుడు అరిచేస్తే ఈ అబద్ధం నిజం అవుతుంది. లక్ష్మణరావు గారు ఫస్ట్ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు గతంలో అల్లు అర్జున్ మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? మీ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయలేదు గతంలో? ఆ రోజు అక్కడ అల్లు అర్జున్ గారికి అవార్డు రాగానే మీరెందుకు గుండెలు బాధిస్తున్నట్టు చేయరు? సాక్షి ఛానల్లో మీ సాక్షి ఛానల్ పెద్ద స్లోగన్స్ ఇచ్చారు కదా, ఇలాగ స్మగ్లర్ కి అవార్డు వస్తారు, జాతీయ అవార్డు ఎందుకు ఇస్తారని చెప్పేసి. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మరి మీరు వాళ్ళు వచ్చారు మాట్లాడతారు కదా, మీరు అల్లు అర్జున్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు, మాకు ఆనందంగా ఉంది. కానీ సినిమాని ఎప్పుడు సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా ఆడడం అనేది జరుగుతుంది. కృష్ణవేణి గారు చెప్పినట్టు ఆవిడికి ఒక వన్ ఆఫ్ ది మెగా అభిమానిగా, ఒక రాజకీయ నాయకురాలుగా ఆవిడ ఆ సినిమాలో ఉన్న కొన్ని విషయాలని విశ్లేషించి మాట్లాడారు. ఆవిడ ఏంటి, సుకుమార్ గారు ఒక ట్యాగ్ లైన్ తీసుకున్నారు, దాన్ని ఎలా చూపించలేకపోయారని భావన ఆవిడలోనే కాదు, బయట జరుగుతున్న బయట సినిమా చూసి వచ్చిన అందరిలో కూడా అదే భావన చెప్తుంది. మీరు కాస్త రివ్యూస్ కూడా చూడొచ్చు. ఒక సినిమా
హిట్ అయిందంటే ఒక కారణం ఉంటుంది, సినిమా ఫ్లాప్ అయితే ఒక కారణం ఉంటుంది. Right. అంతేగాని నలుగురు చూసేస్తే Yes. నలుగురు చూసేసారు. శివసత్య గారు, ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సినిమా మొత్తానికి కూడా ఓవరాల్గా మంచి విజయాన్ని సాధించిందని బయట మంచి టాక్ అయితే నడుస్తుంది. రానున్న రోజుల్లో పుష్ప 3 నుంచి అయినా మీరు ఎటువంటి సీన్స్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సుకుమార్ గారికి మీరు కోట్ చేస్తే ఏం కోట్ చేస్తారు? సార్, ఇదే సినిమాలో నేను మైనస్ పాయింట్ చెప్తాను, ప్లస్ పాయింట్ కూడా చెప్తాను. ఒక ఆడపిల్లకి అన్న కూతురికి ఆపద వచ్చిందంటే అక్కడ ఒక భద్రకాళి లాగా ఇది విజృంభించినటువంటి తీరు కావచ్చు, ఆ ఆడబిడ్డని కాపాడిన తీరు కావచ్చు, అలాగే లాస్ట్ లో ఉన్నటువంటి ఇస్తాను సార్, లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను. కంక్లూడ్ చేద్దరు గారు ఇప్పుడే ఇచ్చాను. లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను, కంక్లూడ్ చేద్దరు గారు. సరే, ఎస్, కృష్ణవేణి గారు అది క్లైమాక్స్ సీన్ కావచ్చు, అదంతా కూడా నిజంగా చెప్తున్నాను, నిజంగా ఆడపిల్లలందరికీ కూడా చాలా హ్యాపీ అనిపించిందండి ఆ సిచ్యువేషన్. అంటే ఒక హీరోను ప్రొజెక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్స్ కానీ, అంటే ఒక స్మగ్లర్ గా స్టార్ట్ అయినటువంటి వ్యక్తి ఏ విధంగా, అంటే రాజకీయాన్ని, దానికి రాజకీయ రంగం ఒక సీఎం ని కూడా డిసైడ్ చేసేది ఒక స్మగ్లర్ అని అక్కడ ఒక ట్యాగ్ లైన్ క్లియర్ గా జనంలోకి వెళ్ళడం అనేది మాత్రం చాలా తప్పు సార్. ఎందుకంటే ఇవాళ ప్రజలు తీర్పిస్తేనే ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు. కానీ దాని వెనక స్మగ్లర్ హస్తాలతో గవర్నమెంట్లే మారిపోతాయి అనేటువంటి ట్యాగ్ లైన్ మాత్రం మాకు నచ్చలేదు. దానివల్ల ఏ సినిమా అన్నా సరే కానీ, భారీ బడ్జెట్ తో వచ్చే సినిమా అవ్వచ్చు, చిన్న సినిమాలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఒక కథాబలం ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరం కూడా చూస్తాం సార్. కానీ ఎంతో వేలాది మంది సినీ కార్మికులు ఆధారపడి ఒక పెద్ద సినిమా బడ్జెట్ లో చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాం. కానీ డైరెక్టర్స్ కావచ్చు, ఈ హీరోలు కావచ్చు, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కృష్ణవేణి గారు. ఎస్, కృష్ణవేణి గారు మీరు మాట్లాడుతున్నారు, బానే ఉంది. రానున్న రోజుల్లో ఓజీ వస్తుంది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటున్నారు. మరి ఆయన కూడా ఒక గ్యాంగ్స్టర్ పాత్ర పోషిస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆగండి, ప్లీజ్. లక్ష్మణరావు గారు దయచేసి ఆగండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, మీకు ఇస్తాను నేను. కేజీఎఫ్ లాంటి సినిమాలు వచ్చినాయి, అలాగే రేపు పొద్దుట ఓజీ అనే సినిమా వస్తుంది. ఆ ఓజీ అనే సినిమా వచ్చిన తర్వాత అది రియల్ గ్యాంగ్స్టర్ అనేది ఏ విధంగా ఉన్నదని చూసి ఆ రోజు ఈ వైసీపీ వాళ్ళని మాట్లాడమని చెప్పండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అంటే ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఎస్ ఒక్క నిమిషం, రాజకీయాల్లో ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధ్యతారాహిత్యంగా ఎటువంటి సినిమాలు తీరు అంటారు, మీరు అంతేనా? అంతే సార్. రైట్, ఎస్. సినిమాల దగ్గర నుంచి, తమ్ముడు సినిమా దగ్గర నుంచి ఇప్పుడు ఓకే, పాత సినిమాలు వదిలేసినప్పటికీ, యంగ్స్టర్ గా ఉన్నప్పుడు వదిలేసినప్పటికీ, ఇప్పుడు రాజకీయ నేతగా ఎదిగిన తర్వాత జనాలకి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలే తీస్తారంటారు మీరు, అంతే కదా? రైట్. సమాధానం చెప్పాలి. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడి చెప్తున్నారు, మీకు లాంటి సినిమాలు ఎవరు చూపిస్తారు సార్? ఇదంటే సినిమాలు అనుకోవచ్చు, ఒక తెర మీద చూసేది అనుకోవచ్చు. మీకు లాంటి గోరింట్ల మాధవ్ లాగా, అనంతబాబు లాగా, విజయసాయి రెడ్డి లాంటి సినిమాలు ఎవరో కూడా పబ్లిక్ చూపించలేదు. మీరు చూపించిన సినిమాలు కాదు కానీ, ఇప్పుడు లక్ష్మణరావు గారు మహిళలతో మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ప్లీజ్. సమయంలో పాటించండి. సమయంలో పాటించండి. మీరు మా పార్టీ గురించి అన్నప్పుడు మీ పార్టీలో ఎంతమంది ఇబ్బంది చెప్పండి అన్న. తప్పేంటి? మీరు మా పార్టీ వాళ్ళు అన్నప్పుడు మీ పార్టీలో ఎంతమంది ఇబ్బంది చెప్పండి. మీకులా ఇప్పుకునే పార్టీలు కాదు మాది, మీ మొత్తం అని ఇప్పుకున్న పార్టీ మన అధినాయకుడే ఇప్పుకున్నాడు. మన అధినాయకుడు ఇప్పుకున్నాడు కదమ్మా. మన అధినాయకుడు నలుగురు ఐదుగురు కొడుకు బయట పెట్టిస్తున్నాడు. ఏం మాట్లాడతాం మనం? మన నాయకుడిగా మన నాయకుడిగా ఓల్డ్ అకౌంట్ ఉంది. మన నాయకుడు నలుగురు ఐదు కడుపు బయట పెట్టినాడు కదా. మనం మాట్లాడతాం. మన నాయకుడే ఏంటో, మన నాయకుడు చేసిన విన్యాసాలు ఏంటో సినిమా ఇండస్ట్రీలో అడిగితే చాలా మంది చెప్తారు. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది ఎంతమందితో వాడుకున్నారో పవన్ కళ్యాణ్ గురించి శక్తి ఉంది. కంగారు పడవద్దు. పవన్ కళ్యాణ్ గురించి మీరు టీడీపీ నుంచి బయటికి రాగానే ఫస్ట్ ప్లే అయితే పవన్ కళ్యాణ్ గారి వీడియోలో టీవీ ఈ నెలలోనే గుర్తుపెట్టుకోండి. రైట్, ఎస్.
పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ నుంచి పొత్తు వీడి బయటకు వస్తే పవన్ కళ్యాణ్ గారు పొత్తు వీడి బయటకు వస్తే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి వీడియోలు అవి కూడా ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ ప్లే అవుతాయి, మీరు గుర్తుపెట్టుకోండి. రైట్ 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 లక్ష్మణరావు గారు, ఎస్ లక్ష్మణరావు గారు, ఎస్ కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద, సమయం తక్కువ ఉంది. లక్ష్మణరావు గారు ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు వదిలేయండి, పుష్ప మీద టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు వినమ్మా విను కాదు, ఒక మహిళతో మాట్లాడినప్పుడు ఇలా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ రోజున ఇంతలాగా సాగు చచ్చిపోయారో, ఎందుకు ఇంత పౌరుషం లేని వ్యక్తి ఇప్పుడు రైట్ లక్ష్మణరావు గారు ప్లీజ్. కృష్ణవేణి గారు ఆగండి ప్లీజ్, టాపిక్ వేరే రేటు వెళ్ళిపోతుంది. కృష్ణవేణి గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. లక్ష్మణరావు గారు టాపిక్ డైవర్ట్. లక్ష్మణరావు గారు ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, 30 seconds ప్లీజ్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. యా ఓకే లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. నేను అనేదంటే ఇందాక అక్షరసత్యం గారు అన్న విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు. విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే తప్ప విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పొగిడారు? మీరు ఒంటరిగా వెళ్తే, మీరు ఒంటరిగా ఉంటే, మీరు ఒంటరిగా రాజకీయాలు చేస్తే మంచి రాజకీయ నాయకుడు అవుతావు. పవన్ కళ్యాణ్ ఆ శక్తి సామర్థ్యాలు నీకున్నాయి అన్నారు, తప్పలేదే. ఎవరో పంచులు చేరి ఎవడో ఇచ్చిన ముష్టి తీసుకొని నేను ఉప ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే అని చెప్పుకోవడం ఆయన ఎందుకు? ఆ స్థాయి మించిపోయా నువ్వు ఎందుకు ఒకరు పంచులు చేరవని అన్నాడు, తప్పే ఉంది సార్. వాళ్ళ పంచన వీళ్ళ పంచన ఏముంది సార్? ప్రజలు ఇచ్చారు కదా 21 మ్యాండేటరీ, రాజ్యాంగంలో ఇచ్చిన, రాజ్యాంగంలో ఉన్నదే చేశారు కదా, అదే కొత్తగా ఏం చేయలేదు కదా. రాజ్యాంగంలో ఉన్నది చేశారు, కొత్తగా ఏం చేయలేదు. రాజ్యాంగంలో ఏదైతే ఉందో చట్టబద్ధంగా రాజకీయంగా గెలిచారు వాళ్ళు. ఆళ్ళ పంచం చేరటం ఈళ్ళ పంచం చేరటం ఏమీ కాదు కదా. అందరూ కూడా రాజ్యాంగ పరంగానే గెలుస్తారు. నేను పొత్తు పెట్టుకోవడం తప్పని నేను అనట్లా. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నట్టు వ్యక్తి ఇంకో 10 సంవత్సరాలు వాళ్ళ నాయకులను వాళ్ళ కార్యకర్తలను బానిసలుగా పెట్టేస్తాను. నేను ఎందుకు సార్? వాళ్ళకి లేని బాధ మనకెందుకు సార్? వాళ్ళకి లేని బాధ మనకెందుకు? వదిలేయండి పోనీ పాపం. లక్ష్మణరావు గారు పాపం వాళ్ళ పార్టీకి లేని బాధ మన పార్టీకి ఎందుకు చెప్పండి? రైట్ 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 అయిపోయింది. ఇప్పుడు వరకు మెగా ఫ్యామిలీ బాధలన్నీ మోస్తాడు, ఇప్పుడు జనసేన బాధలన్నీ మోస్తారు ఇప్పుడు. ఓకే రైట్ 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 లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్, 30 seconds కంక్లూడ్ చేయండి. సార్ నేను అదే అన్నానండి. నేను అనేది ఒకటే, ఈ రోజున పుష్ప సినిమా రిలీజ్ అయింది, పుష్ప సినిమా సూపర్ హిట్ అయింది. ఆయన విధానం ఏంటంటే అల్లు అర్జున్ అన్న వ్యక్తి ఇంటర్నేషనల్ స్టాండ్ దాటిపోయాడు, ఎవరు సపోర్ట్ లేకుండా. ఈ రోజున 1500 కోట్లు 2000 కోట్లు అవుతే రేపొద్దున మనం ఈ సినిమాను బ్యాన్ చేస్తామన్నాం కదా. పిఠాపురంలో, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఎవరన్నారు బ్యాన్ చేస్తామని? ప్రభుత్వం చెప్పిందా? ప్రభుత్వం టికెట్లు పెంచుకోమంది కదా. అంతకు ముందులో ఏమెట్టారండి? ఇదే నాగేంద్ర బాబు గారు ఎన్ని గిల్లు కజ్జాలు పెట్టారు. మీరు చిరంజీవి గారు ట్రీట్ పెట్టాలి కదా. ఎక్కడ నాగేంద్రబాబు గారు ఎక్కడ చెప్పలేదండి. రైట్ మీకు ఇస్తాను, ఒక్క నిమిషం శివ గారు ఆగండి మీకు ఇస్తాను. శివ గారు మీకు ఇస్తాను, ఆగండి. కృష్ణవేణి గారు ఆగండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు చిరంజీవి గారితో అనిపించండి. రైట్ 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 అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఇదే మెగా ఫ్యాన్స్ ని అక్షర్ సత్యం గారు, కొంతమంది రాజశేఖర రెడ్డి గారి పాలకి మోసినట్టు రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చినట్టు, కొంతమంది చిరంజీవి గారు మద్దతు ఇచ్చినట్టు, కొంతమంది చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినట్టుగా డివైడ్ చేసి రాజకీయాలు ఆడారు. లేదా అది మెగా ఫ్యాన్స్ కానీ, లేదా చిరంజీవి గారు సామాజిక వర్గాలు కానీ, అతనికి అనుకున్న వారి వ్యక్తులు కానీ ప్రజలు ఇదే ఈ రోజుకి వస్తే ఇది ఇప్పుడు జనసేన టైంకి వస్తే ఏ సామాజిక వర్గాలు అయితే మెగా ఫ్యాన్స్ తోటి మెగా ఫ్యాన్స్ అభిమానించే సామాజిక వర్గాలు ఆడుకున్నారో ఇవాళ కొంతమంది అదే రెడ్డి సామాజిక వర్గం అనుకోవచ్చు, లేదా వైసీపీ అనుకోవచ్చు, లేదా ఆ సంబంధిత వర్గాలు ఈ రోజున కొంతమంది అల్లు అర్జున్ సమర్థిస్తున్నారు, కొంతమంది విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారు. రోజులు మారాయి, మార్పు మొదలైందని చెప్తున్నాను సార్ నేను.
ఏ సామాజిక వర్గం, ఏ ఆ పాలక వర్గం అయితే ఈ వర్గాలు విభజించి పాలించే ఈ రోజు వాళ్ళే కొంతమంది ఇవాళ అల్లు అర్జున్ పల్లకీలు మోస్తున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు పల్లకీ మోయటారు. మీరు పల్లకీలు అంటున్నారు బానిసత్వం. ముందు మీ విజయసాయి రెడ్డి గారిని బానిసత్వం చేయొద్దని చెప్పండి. ముందు నిన్న వరకు అరే పుష్ప వల్ల మనం విమర్శించాము, ఈ రోజున అల్లు అర్జున్ మోస్తున్నాము, మన అల్లు అర్జున్ పల్లకీ మోయటని మీ వైసీపీ కూడా ప్రశ్నించండి. జగన్ ఎవరు లక్ష్మణ్ రావు గారు. రైట్, శివసత్య గారు కంక్లూడ్ చేయండి. శివసత్య గారు కంక్లూడ్ చేయండి. మీతోకి వద్దాం సార్. సినిమా డిబేట్ మాట్లాడినా మీరు పవన్ కళ్యాణ్ తిట్టి తట్టుకుంటే పవన్ కళ్యాణ్ డిబేట్ లో తిట్టండి. 10 మందిని కూలీలో తిట్టేసండి తప్పులే. అరే సినిమాలో ప్లస్ ఏంటి, సినిమాలో మైనస్ ఏంటి, సినిమా మెసేజ్ ఏంటి అది చెప్పాలి. కానీ ఇప్పుడు సైలెంట్ గా వచ్చి సినిమాలు వచ్చి వెళ్ళిపోతుంటే అది ఎవరు పట్టించుకోరు. సినిమాని రాజకీయాలు తీసి ఒక రాజకీయ పార్టీ నెత్తిన పెట్టుకుని వైసీపీ లాంటి పార్టీ నెత్తిన పెట్టుకుని మోసేటప్పుడు ఖచ్చితంగా రాజకీయం గురించి మాట్లాడాలి. సినిమా ఏం మెసేజ్ ఇస్తుందని చెప్తారు. ఒక స్మగ్లర్ని హైలైట్ చేస్తూ ఒక ఎక్స్పీని ఇందాక ఆమె చెప్పింది నీటిలో బారేసి తోసేస్తుంటే పోలీసులు చూస్తా కూర్చుంటే వ్యవస్థలు ఏవైపోయినాయి. గంధం చెక్కలతో వచ్చిన డబ్బుని సీఎం నిజంగా మంచి సుకుమార్ గారు మంచి మెసేజ్ ఇచ్చేసారు. అవినీతితో డబ్బులు సంపాదించి వాళ్ళ అవసరాల కోసం ప్రభుత్వాలు మార్చేస్తున్నారో వ్యవస్థలు అవినీతి పోలే చేతుల్లో నిర్వీర్యమైపోతారని మెసేజ్ ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి. లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేదు ఇంకొకరు అవ్వచ్చు. వ్యవస్థలో మార్పు రావాలనే మెసేజ్ ని సుకుమార్ గారు ఇచ్చారు. దాని వైసీపీ పార్టీ తమకు అన్వయించుకోకుండా గుడ్డిగా పల్లకీలు మోస్తుంది. ఈ రోజు అయితే రేపన్న మీకు ఎగినెస్ట్ గా తీసిన సినిమా మీరు తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు అక్షర సత్యం అక్షర సత్యం అని తెలుసుకుంటారు మీరు. రైట్ శివసత్య గారు కంక్లూడ్ చేయండి. శివసత్య గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు అక్షర సత్యం గారు నిజంగా చెప్పింది అక్షర సత్యం అది. ఎందుకంటే ఇందాక ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పినట్టు ఎక్కడ కూడా మా నాగేంద్రబాబు గారు సినిమాని చూడొద్దు ఆపండి అని ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇక్కడ కూడా ఎక్కడ పాస్ చేయలేదు ఎటువంటిది. ఇక్కడ కూడా ఇంకా చిరంజీవి గారు కూడా విషయం చెప్పినట్టున్నారు, ట్వీట్ ఏదో చేశారు. వాళ్ళ యూనిట్ మొత్తం వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారిని మెగా మొత్తం పుష్ప ఎవరైతే నిర్మాతలు ఉన్నారో సుకుమార్ గారు వీళ్ళందరూ డైరెక్టర్ గారు నిర్మాతలు అందరూ కూడా చిరంజీవి గారిని కలిసారు. అలాగే సాయి ధరమ్ తేజ్ గారు కూడా విషయం చెప్పారు. సినిమా విషయంలో ఆయనకి విషయం చెప్తూ కూడా ట్వీట్ చేశారు. అయితే పాపం అది వీళ్ళకి తెలియదులేండి. ఎందుకంటే వీళ్ళన్నీ కూడా వీళ్ళు రాజకీయంగా అంతా రాజకీయంగా ఉంటుంది వీళ్ళ రాజకీయాలన్నీ కూడా విభజించి పాలించే టైప్ లో ఉంటాయండి వైసీపీ వాళ్ళకి. అది ఎప్పుడు కాదు నాకు వెనతో పెట్టిన విద్య అది. ఫైనల్ గా మేము ఒకటే చెప్తున్నాను, మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా సరే ఈ అల్లు అర్జున్ గారే కాదండి ఎవరినైనా సరే మెగా ఫ్యామిలీ కూడా చిరంజీవి గారు ఆఖరికి చిన్న ఆర్టిస్ట్ అయినా సరే ప్రోత్సహించి ఈ రోజు ఒక మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి ఎంతో మందిని ఆశీర్వదించిన గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఎంతో మంది సినీ ఫీల్డ్ లో ఎంతో మంది ఆర్టిస్టులకి చిన్న ఆర్టిస్టులకి సాయం చేసిన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. అది ప్రత్యేకంగా మనం ఈ డిబేట్ లో చెప్పుకున్నాం మొత్తం ప్రజలకి అందరికీ తెలుసు. సో ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే పుష్ప 2 సినిమా హిట్ అయినా ఫట్ అయినా సరే అదే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధం లేని విషయం. అది మెగా ఫ్యామిలీ చూడొద్దన్నారు, మెగా ఫ్యామిలీ ఆఫ్ చేశారు, అది కరెక్ట్ కాదండి. ఎవరు వ్యక్తిగతంగా ఎవరన్నా అభిమానులు చేస్తే దానికి మెగా ఫ్యామిలీకి సంబంధం ఉండదు అంటారు. అది వాళ్ళ ఇష్టం అండి, అది వాళ్ళ ఇష్టం. అది అభిమానుల ఇష్టం అండి. రైట్, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. సార్ ఈ లింకులు కూడా సినిమా కూడా పైరసీ జరిగిందని చెప్తున్నారు. ఆ లింకులు కూడా వైసీపీ వాళ్ళే సర్క్యులేట్ చేస్తున్నారు జనసేన ముసుగులో. అది కూడా మన దృష్టికి వచ్చింది. కాకపోతే చిరంజీవి గారిని వీళ్ళు విభజించి పాలించడం అనేది మెగా కుటుంబం దగ్గర నుంచే వీళ్ళకి లబ్ధి పొందడం అలవాటు అయిపోయిందండి. అంటే చీప్ గా పబ్లిసిటీ వస్తుంది అంటే అది మెగా ఫ్యామిలీని పట్టుకుంటేనే వస్తుంది. కాబట్టి గతంలో చిరంజీవి గారు మా పక్కనే ఉన్నారు, మా పక్షానే ఉన్నారని వైసీపీ ఎలాంటి ప్రచారాలు చేస్తుందో చూసాము. ఇవాళ అల్లు అర్జున్ గారు వాళ్ళ పక్షాన్ని ఉంటున్నారంటూ తిరిగి అల్లు అర్జున్ గారి మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు, నెగిటివ్ ప్రచారం చేస్తారు. దాన్ని తిరిగి జనసేన వాళ్ళు రెచ్చగొట్టడం లేకపోతే మెగా అభిమానులు రెచ్చగొట్టే విధంగా వైసీపీ వాళ్ళు ఎందుకు పూనుకున్నారు అన్నది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. సినిమా ఏదన్నా సరే కానీ హిట్ అయితే మాకు సంతోషకరమైనటువంటి విషయమే. కానీ సినిమాలు తీసేటప్పుడు అది మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి. అది మెగా ఫ్యామిలీ కుటుంబం నుంచి వస్తున్నటువంటి సినిమాలే కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎవరైనా సరే కానీ సమాజం బాగుండేటువంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ వస్తే మాత్రం ఖచ్చితంగా చిన్న సినిమా అన్నా పెద్ద సినిమా అన్నా సరే కానీ మేము ఖచ్చితంగా చూస్తాము. దాన్ని అయితే మాత్రం ఎంకరేజ్. ధన్యవాదాలు కృష్ణవేణి గారు చర్చలో పాల్గొనేందుకు. ధన్యవాదాలు కృష్ణవేణి గారు చర్చలో పాల్గొనేందుకు. ధన్యవాదాలు శివసత్య గారు, ధన్యవాదాలు రేగడి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలు అక్షర సత్యం గారు చర్చలో పాల్గొనేందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా పుష్ప సినిమా అఖండంగా
ప్రజల మధ్యకి రిలీజ్ అయింది, మంచి యొక్క కలెక్షన్స్తో దూసుకుపోతుంది అంటూలో ఎటువంటి సందేహం లేదు. ఇండియా వైజ్గా మంచి కలెక్షన్సే రాబడుతుంది. ఒక కొంత డిబేట్ టాక్ ఎక్కడన్నా వచ్చినప్పటికీ కూడా పుష్పరాజును చూడడానికి జనాలు అయితే క్యూ కొడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మరి ఇది ఇంకా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి అయితే మెగా ఫ్యామిలీలో ఏదైతే కొంత అల్లు అర్జున్కిను అదేవిధంగా కొంత పవన్ కళ్యాణ్ అభిమానులకి మధ్య జరుగుతున్న డిస్కషన్ వల్ల కొంత ఉందే కానీ మెగా ఫ్యామిలీలో ఎటువంటి గ్యాప్ లేదు. మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఒకటే, అల్లు ఫ్యామిలీ ఒకటి, మెగా ఫ్యామిలీ ఒకటి అనే సపరేట్ ఏమీ లేదు. మధ్యలో పొలాలు పెట్టేవాళ్ళు ఆఖరికి మీరు కొంచెం ఇబ్బంది పడతారు, మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. కాబట్టి మీరు ఇటువంటి ఏమీ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుంది, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదని మరి మెగా అభిమానులు చెప్తున్నమాట. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.